దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు ఈ జూన్ మాసంలో మొదటి ఆదివారము పరిశుద్ధ దేవుని సముఖంలో ఆరాధించడానికి ఆ మహాదేవుడు మనందరికీ గొప్ప అవకాశం అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయమందు ఈ అర్ధ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి మనందరము కూడా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, మహాగణుడా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. గత నెలలన్నిటిలోనూ మమ్మలను కాపాడి ఈ జూన్ మాసంలో ఈ 7వ తారీఖున నీ పరిశుద్ధ స్థలమందు పరిశుద్ధ దినమందు మేమందరము కూడి నీ నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించి నీ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క గృహములలో వారి ఇంట కూడుకుని నీ ఉన్నతమైన నామాన్ని ఘనపరచుచు ఆరాధిస్తూ ఉంటుండగా మేమందరము చేయించున్న మా ఆరాధనలన్నీ నీ సన్నిధికి స్వీకరించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో పిల్లలు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. తదుపరి మనము కార్యక్రమం ముందుకు సాగుదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను.
మరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా, రమ్యమైన సీయోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వకు నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వకు నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా లేచి నిలబడి పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుకుందాం. మహోన్నతుడానికి స్తోత్రములు, గొప్ప దేవుడానికి స్తోత్రములు. రాజాదిరాజా, మహిమోన్నతుడా, నీ ఉన్నతమైన నామాన్ని ఆరాధించే భాగ్యమును మా అందరికీ ఉదయకాలమందు అనుగ్రహించినందుకు వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తుంటుండగా నీ బలమైన సన్నిధి మా మధ్యకు దిగివచ్చునుగాక. నీ ఆత్మ కార్యములు ఈరోజు మా మధ్య జరుగునుగాక అని వేడుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వేల వేల స్తుతులతో, కోట్లాది దూతలతో, అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా, అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా. వేల వేల స్తుతులతో, కోట్లాది దూతలతో, అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా, అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా. వేల వేల స్తుతులతో. అందరము కలిసి దేవుడిని స్తుతిద్దాము. ఆ మహోన్నతుని దేవాది దేవుడిని, వేల కొలది కోట్ల కొలది దూతలు ఆ మహోన్నతుని ఆరాధిస్తుండగా వారితో కూడా కలిసి మనందరము దేవుడిని స్తుతిద్దాము.
నరకమైన ఎర్ర సంద్రమే ఎదురైనా నడిపించును నాదుడేసే నన్ను అద్దరికి చేర్చును నడిపించును నాదుడేసే నన్ను అద్దరికి చేర్చును వేళ వేళ స్తుతులతో కోట్లాది దూతలతో అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా వేళ వేళ స్తుతులతో శోధనలెన్నొచ్చినా జీవితం భారమైనా శోధనలెన్నొచ్చినా జీవితం భారమైనా విడిపించును నాదుడేసే నన్ను మహిమకి చేర్చును విడిపించును నాదుడేసే విజయము నీచును వేల వేల స్తుతులతో కోట్లాది దూతలతో అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా వేళ వేళ స్తుతులతో శత్రువు పైబడిన అంధకారమే అలుముకున్నా శత్రువు పైబడిన అంధకారమే అలుముకున్నా నాసి కాపరి నాదుడేసే కాపాడును కడవరకు నాదు కాపరి నాదుడేసే కాపాడును కడవరకు వేళ వేళ స్తుతులతో కోట్లాది దూతలతో అన్ని వేళల మహిమతో ఆరాధనకు అర్హుడా అన్ని వేళల మహిమతో ఆరాధనకు యోగ్యుడా అన్ని వేళల మహిమతో ఆరాధనకు అర్హుడా అన్ని వేళల మహిమతో ఆరాధనకు అర్హుడా యేసయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మారాధనకు యోగ్యుడా నిన్నే ఆరాధింతుము నిన్నే సేవింతుము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. తండ్రి నీకే మహిమ, మహోన్నతుడనికే స్తోత్రములు. నిన్నే హృదయపూర్వకముగా మేము ఆరాధిస్తున్నామనైనా. నిత్యము వేల కోటాను కోట్లాది దూతులతో పరమందుకొని ఆడబడుచున్న మా దేవా, భూమి అందంతటను కోట్ల కొలది ప్రజలందరూ ఈరోజు నిన్ను ఆరాధిస్తుండగాను మేమును చిన్న సంఘముగా వారితో కలిసి నిన్ను సేవిస్తుంటుండగా మా ఆరాధనని పాదసన్నిధికి చేర్చుకోమని వేడుకుంటున్నాము. యేసునాథానికి మహిమ. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమందు చెప్పబోయే వాక్యము కొరకు దైవజనులు డానియల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ అనాది సంకల్పం చొప్పున, నీ చిత్తమును బట్టి, నీ ఉద్దేశం బట్టి మేమందరం ఇటు రకంగా కలుసుకొని ఈ సముఖంలో ప్రార్థన చేయడానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని గుర్తు సంపూర్ణముగా ఎరిగిన వాడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ పునరుత్థాన దినమందు ప్రభువా, కొన్ని వేరే కారణముల చేత ఈ సముఖంలో ఈ ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ ద్వారా మరలా ప్రభు మీ సంఘ బిడ్డలందరినీ కలుసుకోవడానికి
మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశం బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాం ప్రభువా. మరి ఒకసారి నీ సింహాసనం ఎదుటకు మందిరము సాగిలపడి వచ్చినాము తండ్రికి స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవ, ఇన్ని రోజులు ఎంతవరకు నీ కృప ప్రతి ఒక్కరి మీద ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయంలో ఎంతవరకు నేను ఆరాధన చేశాము తండ్రి, నేను గణపరిచున్నాము. నీ మహిమ చేత, నీ సన్నిధానము చేత, నీ ప్రసన్నత చేత మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ వాక్యం కొరకు ప్రభువా, నీ జీవాహారము కొరకు నీ వద్దకు మేము వచ్చినాము తండ్రి. దయతో నీ వాక్యం ద్వారా మమ్మల్ని జీవింపజేయండి ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ బలపరచుటకు, ప్రోత్సాహపరచుటకు మేమందరినీ వాక్యం దగ్గరికి వచ్చినాము తండ్రి. నీ అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. మాట్లాడుతుంది ప్రభా సాగులేనప్పటికీ ప్రభా, అయ్యా నోటికి బూరుగా మీరు ఉండి నీ యొక్క ప్రవచన వాక్కులు ప్రభా, నీ దర్శన వాక్కులు, నీ వాగ్దానంతో ఆశీర్వాదంతో కూడా ప్రతి మాటను ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మేము నీ మాట నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. మీ మాటను బట్టి మేము జీవిస్తున్నాము తండ్రికి స్తోత్రాలు. నీ మాట ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించమని మహిమనికి చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థనకి పొందుకొనిచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దయచేసి అందరము కూర్చుందాం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆ గొప్ప దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని ఇంతవరకు ఘనపరిచి మహిమపరిచి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సమయమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనములు చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చదవబడిన ఈ లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, కొద్ది నిమిషాలు ఈ లేఖనమును మనము ఒకంత ధ్యానించుకుందాం. మన వాక్యాంశము ఆత్మీయ సౌష్టము, దారుఢ్యము, ద స్పిరిచువల్ ఫిట్నెస్. ఆత్మీయ సౌష్టము, ఆత్మ సంబంధముగా బలము కలిగి ఉండడం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అపోస్తులైన పౌలు తిమోతి ద్వారా సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయములు తెలియజేస్తున్నాడనగా, కడవరి దినములలో అనేకమైన సంభవాలు జరుగుతాయి, భయంకరమైన విపత్తులు కలుగుతూ ఉంటాయి. అందరి యొక్క విశ్వాసం భ్రష్టమగిపోతుంది. దయ్యముల యొక్క బోధ యందే అందరూ లక్ష్యం ఉంచుతారు. వేషధారణతో కూడిన మోసములో పడి ఉంటారు.
వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారుగా ఉంటారు. ఇలాంటి సమయములలో వాతావరణములోను ప్రకృతిలోను ఒక భయంకరమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులు వచ్చినప్పుడు మానవుని యొక్క జీవితాన్ని రక్షించగలిగేది, కాపాడగలిగేది ఏమిటో, అన్ని వాతావరణంలో కూడా నిలబెట్టగలిగేది ఒక వ్యక్తి యొక్క జీవమును ఈ లోకములో మాత్రమే కాదు, పైలోకములో కూడా, ఈ జీవము మాత్రమే కాదు, రాబోవు జీవములో కూడా కాపాడగలిగే ఒక ఉన్నతమైన సాధనాన్ని గురించి అపోస్తుడైన పౌలు బహు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి సాధనము అనగా వ్యాయామం. ఉదయం లేచి రన్నింగ్ చేయడం, పరిగెట్టడం, ఎక్సర్సైజులు చేయడం, జిమ్కి వెళ్ళడం, ఈ విధముగా వారి శరీరము సౌష్టముగా కాపాడుకోగలుగుతున్నారు, అంటే ఆరోగ్యముగా కాపాడుకోగలుగుతున్నారు. అయితే వ్యాయామము అవన్నీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును ఇవ్వలేవు, సంపూర్ణమైనటువంటి రీతిలో మనను కాపాడను లేవు. ఉదాహరణకు మనం తెలియజేసి చూసినట్లయితే ప్రపంచంలోనే బాడీ బిల్డర్, మీరు ఈ మధ్య పేపర్లో చూస్తుంటారు, టీవీలో కూడా చూస్తుంటారు, మంచి సౌష్టము కలిగినటువంటి బాడీ బిల్డర్కి కరోనా వచ్చింది. మంచి బలాఢ్యుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి పీలగా సన్నంగా మారిపోయాడు. ఇదిగో నన్ను కరోనా ఇలాగా మార్చింది అని అంటున్నాడు. అంటే తన శరీర వ్యాయామము తనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయింది, కరోనా నుండి తనని కాపాడలేకపోయింది. ఈనాడు ప్రపంచములో ఉన్న అధికార భవనాలకు, గొప్ప గొప్ప బలాఢ్యులకు, పరాక్రమవంతులకు సహితము ఈ వ్యాధి సోకి అనేక మంది బలహీనులకు గురయ్యారు. చాలామంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇలాంటి భయంకరమైన వాతావరణములో మనం ఏది సాధకం చేస్తున్నాం? ఈ లాక్డౌన్ కాలమందు చాలామంది శరీర వ్యాయామాలు చేశారు. పరుగులెట్టే వాళ్ళు కొంతమంది, నడిచే వాళ్ళు కొంతమంది, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు కొంతమంది, యోగా చేసేవారు మరికొంతమంది, విభిన్న రకాలుగా వారి శరీర ఆకృతులను కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళేరా, మరి ఈ యొక్క లాక్డౌన్ కాలంలో భయంకరమైన అపాయకరమైనటువంటి ఈ యొక్క దినములలో, ఈ యొక్క రాబోవచ్చినటువంటి మహా భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడడానికి భక్తి సంబంధముగా నువ్వు ఏ సాధనము చేశావు? ప్రకృతి సంబంధమైన కొన్ని వైపరీత్యాల నుండి లేక వాతావరణం నుండి కాపాడుకోవడానికి శరీర వ్యాయామం కొంతవరకు నీకు సహకారం చేస్తుంది. అది కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కొంతవరకు ప్రయోజనకరం అవుతుంది. ఇప్పుడు వ్యాయామం చేసేటువంటి వారికి హార్ట్ అటాక్లు రావు అని అంటారు, కానీ వ్యాయామం చేసే వాళ్ళకి కూడా గుండెపోట్లు వస్తున్నాయి. అయితే ఆ పెర్సెంటేజ్ కొంత తగ్గుతుంది, కొంత మట్టుకు తగ్గుతుంది అని చెప్తారు తప్ప వాళ్ళకి అధికంగా గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు, చిన్న వయసులోనే గుండెపోటు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి కొంత మట్టుకు మాత్రమే ప్రయోజనకరము. భౌతికమైన సాధనములన్నీ కొంత మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి అన్ని విషయములలోనూ, ప్రస్తుత కాలమందు జీవించుచున్న ఈ జీవితములోను, రాబో కాలపు జీవితములో కూడా అది మనకి ప్రయోజనకరమై ఉన్నది. నమ్మిన వారందరూ చేతుడి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే పరాక్రమవంతులైనటువంటి వారు చాలామంది ఉన్నారు. దాంట్లో మనం చూసినప్పుడు గొలియాతు మనిషి ఎత్తరికి 6 మూరల జానుడు, చాలా ఎత్తరి మనిషి, బలాఢ్యుడు,
ఉన్నటువంటి ఆకారాన్ని పరిశుద్ధ గ్రంథము బహు విపులీకరంగా వర్ణిస్తుంది. కానీ అదే సమయంలో అతడు శారీరకంగా గొప్ప సాధనాలు చేసినటువంటి వాడు, కండల వీరుడు, పరాక్రమ సూర్యుడు. ఫిలిస్తీనులో అతడంతా బలాఢ్యుడు మరొకరు లేరు. చెప్పాలంటే అతను చూసినటువంటి వేల కొలది, లక్షల కొలది మంది ప్రజలు సహితం భయపడిపోయారు. అతనితో యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళలేదు. కారణం ఏంటంటే తాను శారీరకంగా సాధకము చేసి చాలా బలాఢ్యుడిగా తీర్చబడ్డాడు. పుట్టుకలోనే తాను అంతగా గొప్పోడుగా ఎదిగాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, అదే సమయమందు దైవ భక్తి విషయంలో సాధకము చేసిన మరొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరే దావీదు. ఇతడు శరీరం విషయంలో చూసినప్పుడు గొప్పవాడేమీ కాదు, బలాఢ్యుడేమీ కాదు, ఎత్తరి ఏమీ కాదు. కానీ దేవుని దృష్టిలో ఇతడు పరాక్రమవంతుడిగా ఉన్నాడు, ఆత్మీయముగా సౌందర్యవంతుడిగా ఉన్నాడు. ఇతడు జ్ఞానము కలిగిన, వివేకము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఏలయనగా ఇతడు ఎల్లప్పుడూ కూడా చిన్ననాటి నుండి దైవ భక్తిలోనే సాధనము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోధారణ్యములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఈ బాలుడు చిన్ననాటి నుండి దైవ భక్తిలో సాధకము చేసి ఉన్నాడు గనుక తాను చేసినటువంటి సాధనను బట్టి ఆనాడు లక్షలాది మంది ప్రజలు ఏ ఒక్కరు కూడా గొల్లియాతును ఎదిరించడానికి ముందుకు రాలేదు. కానీ దైవ భక్తిలో సాధకము చేసినటువంటి ఈ భక్తుడు ఆ యొక్క పరాక్రమవంతుడి యొక్క దృష్టిలో కుక్క పిల్లలాగా ఉన్నాడట. కానీ దేవుని పక్షముగా ఇతడు మహావీరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీ యొక్క జీవితంలో నువ్వు ఏ సాధనము చేస్తున్నావు? కొన్ని సందర్భాల్లో నీ పరాక్రమము నిన్ను రక్షించలేదు, నీ దేహ దారుణ్యము నిన్ను కాపాడలేదు, నీ యొక్క జీవితంలో నీవేమాత్రము జయించలేవు. కారణమేమనగా శరీర సౌష్ఠ్యము పెరిగినప్పుడు అహంకారము, గర్వము నీకు అధికముగా పెరిగి నాశనానికి నీవు గురి అవుతావు. కానీ దైవ భక్తులను వెతికినప్పుడు నీవెంత శారీర దౌర్జము కలిగిన వ్యక్తిగా ఉన్నా, సౌష్ఠ్యము కలిగిన వ్యక్తిగా ఉన్నా, నీవు తగ్గించుకుని దేవునిలో ముందుకు సాగుతావు గనక ఉన్నతమైన కార్యములను నువ్వు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మీకు చెప్తున్నాను, దైవ భక్తి ఎంతటి గొప్ప శక్తిని అనుగ్రహింపజేస్తుందో మీకు తెలియజేయబోతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. అతడేమి ఇశ్రాయేలుడు కాదు, క్రైస్తవుడు కాదు. అతడు ఒక అన్య జనాంగములో ఉన్నటువంటి వ్యక్తి. అతడు సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు. ఏ దేశపు? సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అతని పేరు నయమాను. అతడు పరాక్రమవంతుడు, బహుబలాఢ్యుడు, కండల వీరుడు. కానీ తాను కుష్ఠము చేత బాధపడుతూ ఉన్నాడు, కుష్ఠ రోగము చేత బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప విచిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటాడు కదా. అలాంటి భయంకరమైన పరాక్రమవంతుడైనటువంటి ఆ వ్యక్తి కుష్ఠ రోగముతో బాధపడుతూ ఆ రోగము నుంచి విడుదల పొందాలని అనేక దేశాలలో ఉన్న వ్యక్తులకు విన్నవించుకున్నాడు సిరియా రాజు. కారణమేమనగా సిరియా రాజుకు అతి ప్రియమైనటువంటి వ్యక్తి ఈ సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను. అలాగ పరిశీలన చేస్తూ ఒకనొక సమయమందు ఇశ్రాయేలు రాజుకు కూడా కబురు పంపించాడు. ఇదిగో, నేను నా యొక్క సైన్యాధ్యక్షుడిని దేశానికి పంపిస్తున్న, అతను స్వస్థపరచు అని చెప్పి. కానీ ఇశ్రాయేలు రాజు అంటే, నేను దేవుడినా వాడిని స్వస్థపరచడానికి? ప్రేమ బిడ్డలారా, ఒక మాట మీద చెప్తాను. అదే ఇశ్రాయేలు దేశంలో నుండి చెరపట్టబడి తీసుకురాబడినటువంటి ఒక చిన్నది ఈ పరాక్రమవంతుడైన ఈ సైన్యాధ్యక్షుడి ఇంటిలోనే పనిచేస్తుంది బానిస. ఈమె బానిస గాని దైవ భక్తి గలది, బానిసే గాని భక్తిలో శక్తి గలది, బానిసే గాని భక్తిలో తనలాంటి సామర్థ్యం గల వ్యక్తి మరొకరెవరు లేరు. ఈమె చూచుటకు చిన్నదియే,
అప్పుడు ఆమె ఉన్నది పరాక్రమవంతుడైన, జయశీలుడైన, లేక గొప్ప బలాఢ్యుడైనటువంటి నయమానింటిలో ఉన్నప్పటికీ పరాక్రమవంతుడును, జయశీలుడును, రాజాది రాజైన ఆ మహాదేవుని గురించి ఎరిగినటువంటి బిడ్డగా ఈ బిడ్డ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క కుమార్తె అంటుంది కదా, తన యజమానుల యొద్దకు వెళ్ళి అంటుంది, అమ్మా, నా యజమానుడు నా దేశంలో ఉన్న ఇశ్రాయేలు యొక్క దేవుడైనటువంటి ఆ మహాదేవుని యొద్దకు, లేక ఆ మహాదేవుని యొక్క సేవకుడైన ప్రవక్త యొద్దకు, ఎలీషా యొద్దకు వెళ్ళినట్లయితే ఎంత బాగుంటుంది. నిశ్చయముగా మన యజమానుడు స్వస్థత పొందుతాడని చెప్పింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ వల్లరా, రాజు తన పరాక్రమమును ఉపయోగించి రాజ్యాలని నాశనము చేస్తానన్న కుష్టి రోగం పోలేదు. కానీ ఈ చిన్నది చెప్పిన మాటను ఆ యొక్క యజమానురాలు నమ్మి తన యొక్క యజమానునికి అనగా నయమానుకి చెప్పినప్పుడు ఆ మాట నమ్మి తను ఇశ్రాయేలు దేశమునకు ప్రయాణము కట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంతో వెండి బంగారాలు, వైడూర్యాలు, ధనధాన్యాలు, వస్త్రాలు అన్నీ మోసుకుంటూ ఆ దేశానికి వెళ్ళాడు. ప్రవక్త యొద్దకు వెళ్ళాడు. ప్రవక్తతో అంటున్నాడు, నీవు నన్ను బాగు చేసినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. స్వస్థత ధనములో నుంచి రాదు, ఆరోగ్యం ఐశ్వర్యములో నుంచి రాదు, దైవ భక్తిలో నుండే వస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవేదో ఇస్తే దేవుడు నీకు స్వస్థత కలిగించడు. చాలా మందికి అనారోగ్యంగా ఉన్నప్పుడు, ప్రభువా నేను నీకు 10,000 ఇస్తాను, నన్ను స్వస్థపరచు, నేను నీకు 5,000 ఇస్తాను, నన్ను స్వస్థపరచు అని అంటూ ఉంటారు. ధనము స్వస్థతనివ్వదు. నీవేం చేయాలో తెలుసా? నీకు దేవుడి యొక్క స్వస్థత కావాలంటే, ప్రభువా నేను నీ సేవ చేస్తాను, నేను బ్రతుకు దినములన్నీ నిన్ను వెంబడిస్తాను, నిన్నే మొక్కుకుంటాను, నిన్నే సేవిస్తానని చెప్పు. స్వస్థత శీఘ్రముగానే యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు ఒకవేళ మీ యొక్క జీవితంలో స్వస్థత కొరకు దేవునికే లంచాలు ఇవ్వడానికి చూస్తున్నారేమో. దేవుడు లంచాలు పుచ్చుకునేవాడు కాదు. నీ యొక్క ఆరాధనకు ఎల్లప్పుడూ ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నీవెప్పుడు నీ హృదయమునిచ్చి ఎప్పుడు ఆయన ఆరాధిస్తావని ఎదురు చూసేవాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి నయమాను అక్కడికి వెళ్ళాడు. తన యొక్క ప్రయత్నాలు చేయవలసిన రీతిలో అన్నింటిలో ప్రయత్నం చేశాడు. కానీ తన జీవితంలో స్వస్థత కలగలేదు. కానీ ఎప్పుడైతే తాను భక్తి మార్గమును ఎంచుకున్నాడో, అనగా ఇక్కడ చిన్నది చెప్పిన మాట విన్నాడు, అక్కడ తన సేవకుడు చెప్పిన మాట విన్నాడు. ఏమన్నాడంటే సేవకుడు, అయ్యా, ఆ ఏలినవాడు నిన్నేమి ధనధాన్యాలు అడగలేదు కదా, రాజ్యాలు అడగలేదు కదా, కేవలం వెళ్ళి యోర్దానులో మునగమన్నాడు కదా, ఆ ఒక్క మాట వింటే నీ సొమ్ము పోయింది, ఒక్కసారి ప్రయత్నించవచ్చు కదా అన్నాడు. వెంటనే ఆ మాట విని యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునగగా పసిబిడ్డ దేహములాగా తన దేహం మార్చబడింది. దేవునికి స్తోత్రం. భక్తి అంటే ఏంటి? దేవుని మాట వినుట. భక్తి అంటే ఏంటి? దేవుని వాక్యము చెప్పిన ప్రకారముగా జీవించుట. భక్తి అంటే ఏంటి? దైవజనుడు చెప్పిన మాటకు లోబడుట. భక్తి అంటే ఏంటి? ధనధాన్యాలు ఇచ్చుట కాదు. భక్తి అనగా పేదవాళ్ళు, భయంకరమైనటువంటి కష్టములో కన్నీటిలో ఉన్నటువంటి వారికి నీకున్న దాన్ని ఇచ్చి సహకరించడమే నిజమైన భక్తి. కాబట్టి నయమాను ఎప్పుడైతే పని చేశాడో తనకున్న భయంకరమైన కుష్ఠ రోగం తొలగిపోయింది. ఆ రోజు నుంచి తాను దేవుని భక్తుడైపోయాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నా మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా, మీరు ఏ సాధనము చేస్తున్నారు? ఈరోజు ఈ లాక్డౌన్ కాలంలో 3 నెలలుగా మీరు దేవుని సన్నిధికి రావడం లేదు కదా, ఫ్రీ అయిపోయారు. దేవుని యొక్క సన్నిధిలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, గద్దించేవారు లేరు, బుద్ధి చెప్పేవారు లేరు, మీ యొక్క జీవితంలో సరి చేసేవారు లేరు. మీ ఇష్టం. యవనస్తులైతే మరీ స్వతంత్రులైపోయారు. నాకు అడిగేవారు ఎవరు లేరనుకుంటున్నారు. తల్లిదండ్రులకు విరోధంగా మారిపోతున్నారు.
కుటుంబానికి కీడు చేసేవారుగా మారిపోతున్నారు. మేలు చేయడానికి ఉపయోగంగా ఉండవలసినటువంటి వారు అప్రయోజకులుగా తీర్చబడుతున్నారు. ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను, నీవు భక్తి కలిగి ఉంటే నీ భక్తి నీకు ప్రయోజనం, నీ ఇంటికి ప్రయోజనం, నీ వ్యాపారానికి ప్రయోజనం, నీ కుటుంబానికి ప్రయోజనం, నీ సంఘానికి ప్రయోజనం, నీ సమాజానికి ప్రయోజనం, నీతో కూడా ఉన్న నీ సహోదరులందరికీ ప్రయోజనంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. శారీరక వ్యాయామం చేసేటువంటి వాడు పక్కవాడిని ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. భక్తిలో సాధనం చేసేవాడు పక్కవాడికి ఇప్పుడు పెడుతూనే ఉంటాడు. నువ్వు కొట్టేవాడిగా ఉంటావా, పెట్టేవాడిగా ఉంటావా? ఇచ్చేవాడిగా ఉంటావా, పుచ్చుకునేవాడిగా ఉంటావా? కండలు పెరగగానే తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు వీళ్ళకి. ఎందుకంటే నా అంత వీరుడు ఎవడో మాట్లాడితే పొడి చేస్తానంట. కానీ భక్తి పెరిగితే ఇచ్చేస్తాం, అడగకపోయినా నువ్వు ఇస్తాం. కన్నీళ్ళు చూడగానే కరిగిపోతాం, కష్టంలో ఉన్న వాళ్ళని చూడగానే పరిగెడతాం, ఆకలితో ఉన్న వారికి చేయి చాపుతాం. అది నిజమైన భక్తి. ఈరోజు అలాంటి భక్తిని సాధనము చేసేవారిగా ఉండాలని ప్రభు నామం పేరిట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవ భక్తి అన్ని వేళల, అన్ని వాతావరణంలో, అన్ని కాలంలోనూ, అన్ని సమయంలోనూ ప్రయోజనకరమైనది. ఈ లోకములో మాత్రమే కాదు, పరలోకములో, పైలోకములో కూడా అది ప్రయోజనకరం. ఈ జీవనము కేవలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ పరలోకములో, లేక మీరందరూ అనుకునే మోక్షములో యుగ యుగాలు మనము జీవించాలి. ఆ జీవమునకు ప్రయోజనకరంగా మనము ఉండగలగాలంటే, ఆ జీవనము కూడా మనకి ప్రయోజనం అవ్వాలంటే, అంటే ప్రయోజనం అవడం అంటే ఏంటి? సుఖ సౌఖ్యములతో బంగారపు వీధులలో ఆ మహాదేవుని సముఖంలో నిత్యము సంచరిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క సౌందర్య రూపమును వీక్షిస్తూ ఆయన నిత్యము ఆరాధించేటువంటి ఆ గొప్ప ధన్యతను పొందడమే ప్రయోజనం. మరి ప్రయోజనం లేకపోవడం అంటే ఏంటి? మరొక జీవనం ఉంది, అది నరకం. అది భయంకరమైనది. నిత్యము మండుచు మన యొక్క జీవితాన్ని యాతనము చేసేటువంటి యాతనా స్థలం అది. నరకం అంటే అక్కడ ఇంకా పండ్లు కొరుకుటయు ఏడ్పులు తప్ప మరొకటి ఏమీ అక్కడ లేదు. ప్రయోజనం అది నీ జీవితానికి నాశనం అది. కాబట్టి ఈరోజు మనము దైవ భక్తితో కూడిన సాధనము చేసే వరముగా ఉన్నప్పుడు ప్రస్తుత కాలమున దైవపు బోధలను, మోసపరుచు ఆత్మల బోధలను నీవు తప్పించుకొని జీవము కలిగిన దేవుని యొక్క ఆత్మస్వరమును నువ్వు వింటూ దేవునికి నీవు అప్పగించుకొని ముందుకు సాగగలుగుతావు. ఈ వాక్యము పూర్ణాంగీకారమైనటువంటిది. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటు పడుచున్నాము. ప్రియమైన వాళ్ళేరా, ప్రభువైన యేసు క్రీస్తు మనందరికీ రక్షకుడై ఉన్నాడు. ఈ లోకములో ఉన్న సమస్త జనులకు రక్షకుడు ఆయనే. ఆయన తప్ప మరొక రక్షకుడు ఈ లోకములో లేడు. ఆయన ద్వారా మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. ఆయన ద్వారా మాత్రమే మనకి విమోచన కలుగుతుంది. అందుకొరకే ఈ వాక్యము పూర్ణాంగీకారమైనది, నమ్మదగినటువంటిది. దైవ భక్తి గలవాడు మాత్రమే ఆ మహారక్షకుని యొక్క రక్షణను పొందగలుగుతాడు. దైవ భక్తి గలవాడు మాత్రమే ఆ మహారక్షకుని యొక్క ఆ కృపను పొందుకోగలుగుతాడు. దైవ భక్తి గలవాడు మాత్రమే ఆ మహారక్షకుని యొక్క రక్తము చేత కడగబడగలుగుతాడు. నీ కొరకై కలువరి శిలువలో ప్రాణము పెట్టి తన రక్తమంతటిని దారబోసిన ప్రభువైన యేసు క్రీస్తు యొద్దకు నువ్వు రాకపోయినట్లయితే, ఆ రక్తము చేత నువ్వు కడగబడకపోయినట్లయితే నీకు పాప విమోచన లేదు, పాప క్షమాపణ లేదు, పరలోక ప్రాప్తి లేదు. కాబట్టి ఈ రోజు దైవ భక్తి సాధనము చేసే ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో కడగబడి నిత్యము ఆ మహోన్నతుని యొక్క సన్నిధిలో సాధనము చేసే వ్యక్తిగా ఉండాలి. మనము దైవ భక్తిలో సాధనము చేయడానికి ఉపయోగపడే సాధనాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, నెంబర్ 1 దేవుని
వాక్యం. దేవుని వాక్యము దైవ భక్తికి ఒక ప్రత్యేకమైన సాధనముగా ఉంది. అందుకొరకే కీర్తనకారుడు 1వ సంకీర్తనలో 3వ చరణంలో ఈ విధంగా అంటాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎవరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును అనుదినము మనము ధ్యానించే వారమై ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యము మన యొక్క జీవమునకు, మన ఆత్మకు ఆహారముగా ఉన్నది. నీ ఆత్మ, నీ శరీరానికి భౌతికమైన ఆహారం ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మకు కూడా దేవుని యొక్క వాక్యం అంత ప్రాముఖ్యం. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, నరుడు రొట్టి వలన జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుని నోట నుండి వచ్చే మాట దేవుని వాక్యం. ఆ వాక్యము దివారాత్రులు ధ్యానించినట్లయితే నీవు పాపము చేయలేవు. అందుకొరకే కీర్తనకారుడు 119వ సంకీర్తనలో అంటున్నాడు, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయమందు భద్రపరుచుకుని ఉన్నానంటున్నాడు. ఎవరైతే తమ హృదయంలో దేవుని వాక్యమును భద్రపరుచుకుంటారో వారు పాపములు చేయలేరు. పాప సంబంధమైన లోకంలో జీవిస్తూ కూడా పాపం అంటకుండా, లోక మాలిన్యం అంటకుండా తమ తాము కాపాడుకోగలుగుతారు. అది నిజమైన భక్తి. నిజమైన భక్తి అంటే అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తున్నప్పుడు లోక మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకోవడమే నిజమైన భక్తి. అలా నిన్ను కాపాడగలిగిన దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యమును నీవు ధ్యానించే వ్యక్తిగా ఉన్నప్పుడు, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నిశ్చయముగా ఈ లోక సంబంధమైనటువంటి ఈ భయానకమైన పరిస్థితుల్లో ఎక్కడ ఎలాగ జీవించాలో, ఎలాగ మాట్లాడాలో, ఎలాగ నడుచుకోవాలో నీకు ఆ వాక్యము జ్ఞానముని ఇవ్వడము మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన బలమును, శక్తిని నీకు అనుగ్రహింపజేస్తుంది. అంతేకాదు, నీ శారీరకమైన రోగాన్ని కూడా ముట్టి స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసి, ఈరోజు ఆయన వాక్యము నీవు ధ్యానిస్తుంటుండగా, ఈ నా మాటలు వింటుండగా నువ్వు విశ్వసించినట్లయితే, నీ భక్తిని కనపరిచినట్లయితే, ఇప్పుడే యేసు శక్తివంతమైన నామములో నీ శరీరములో విడుదల కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో నువ్వు ఏ బాధ చేత బాధించబడుతున్నావో ఇప్పుడే జీవము గల దేవుని వాక్యము ద్వారా ఆ రోగము నుంచి నువ్వు విడుదల పొందుదువుగాక. ఆమేన్. కాబట్టి దేవుని వాక్యము మనకున్న శారీరక రోగం నుండి విడుదల కలగజేస్తుంది, స్వస్థతను పంపిస్తుంది. ప్రతి బిడ్డలారా, ఆత్మీయ తండ్రి గారు, బిషప్ గారు ఈ మధ్యకాలంలో కొంచెం అస్వస్థత గురైనారు. ఒక నరం కంటి నుండి లాగా పొంగి తలంత విపరీతమైనటువంటి బాధ పెడుతుంది. నేను మమ్మీ గారు చాలా సందర్భంలో చెప్పాం, డాడీ గారు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపిద్దాం, స్కాన్ చేద్దాం. నేను ఆల్రెడీ చూపించుకున్నాను, నా వైద్యునికి నేను ఆల్రెడీ చూపించుకున్నానని ఆయన చెప్పారు. మీరు స్కానింగ్ చేసే డబ్బులు ఆ 10,000 నాకు ఇచ్చే, నాకు చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన చెప్పింది జోగ్యం చెప్పారు, కానీ ఆయన గొప్ప విశ్వాసం ఆయనకున్న బలహీనతను ముట్టి స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. ఒక సమయంలో 1989 ఆ సంవత్సరంలో సైబ్రల్ మలేరియాతో 40 దినాలు మంచాన పడి లేవలేని స్థితిలో మరణానికి సమీపించినప్పుడు సైతం ఆయన ఏ మెడిసిన్ వాడలేదు, ఒక్క చిన్న ట్యాబ్లెట్ వేసుకోలేదు. ప్రభువు నన్ను స్వస్థపరచువాడు, ప్రభు నన్ను బాగు చేయబడని విశ్వాసం వారిలో ఉంది కనుక బైబిల్ స్కూల్లో చదువుతున్న సహోదరుని పిలిపించి ఆత్మ సంబంధమైన పాట గిటారు వాయించి పాట పాడిస్తే ఆయనకి 40 దినాల తర్వాత గొప్ప స్వస్థత కలిగింది.
లేచి వెంటనే బలమైన ప్రసంగం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యొద్ద నేర్చుకున్న శిష్యులం మేము. అదే విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళం. కేవలము దేవుని యొక్క వాక్యంలో చెప్పిన చరిత్రను చూస్తున్న వారము కాదు. ప్రస్తుత కాలంలో దేవుడు చేస్తున్న అద్భుతాలను అనుభవపూర్వకముగాను కనులారా వీక్షించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుడు తన అద్భుతమైనటువంటి విడుదలను, స్వస్థతను మనకు అనుగ్రహించువాడు. నువ్వు దైవ భక్తిని సాధకము చేసినట్లయితే దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచడానికి ఇప్పుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన శక్తిమంతుడు. నేను ఎప్పుడూ జరిగిన సంభవాలు చెప్పట్లేదు, ఇప్పుడు జరిగిన సంభవాలు చెప్తున్నాను. ఈ వారంలో జరిగిన సంభవాలు చెప్తున్నాను. దేవుడు మనల్ని స్వస్థపరచువాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ సౌష్ఠానికి సాధనం చేయడానికి సహకరించేది ప్రార్థన. రెండవది ఏంటండి? ప్రార్థన. ప్రార్థన అనగా మన ప్రతి అవసరములను, మన ప్రతి కష్టమును మన పరమ తండ్రి దేవునికి చెప్పడమే ప్రార్థన. ఈరోజు నీవు చేయించిన ప్రతి ప్రార్థన నీ మానసిక ఒత్తిడి నుంచి నీకు విడుదల కలగజేస్తుంది. నీ శారీరక బంధకాలను నీకు విడుదల కలగజేస్తుంది. భౌతికపరమైన, ఆత్మీయపరమైన పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల కలిగింపజేస్తుంది. ఆనాడు పౌలు, శీలలు వారిని బంధించి క్వారంటైన్లో పెట్టేశారు. చీకటి గదిలో పడేశారు. బండాల్లో బిగించేశారు. కదలడానికి వీల్లేని పరిస్థితి. కానీ వారు ఆ మహాదేవునికి ఆ రాత్రి అభయంకరమైనటువంటి వాతావరణంలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నారట. దేవునికి స్తోత్రం. వారి ప్రార్థనా స్తుతులు, ఆ వారు కూడినటువంటి ఆ చెరసాల అంతా కదిలించబడి మహా భూకంపము వచ్చింది. చెరసాల గోడలు బ్రద్దలయ్యాయి, సంఖ్యలు విడిపోయాయి. గొప్ప విడుదల బానిసలందరికీ అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీటిలో గొప్ప విషయం ఏంటంటే వారు భౌతికమైన సంఖ్యలు విడిపోయినప్పటికీ ఎవరు పారిపోలేదట. వారు ఆత్మచేత బంధించబడి అక్కడే ఉండిపోయారు. దేవుడు విడుదలిస్తే అలాగే ఉంటుంది. ఈరోజు చాలా మంది జైల్లో పెడుతున్నారు వాళ్ళందరినీ బాగు చేయాలని. జైలు నుంచి రాగానే వాళ్ళు ఇంకా క్రూరులుగా మారిపోతున్నారు. కానీ చాలా మంది అదే జైల్లో వెళ్ళి దేవుని వాక్యము విని దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వారు బయటికి వచ్చి గొప్ప సేవ చేసినటువంటి దైవజనులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని వాక్యం ఎక్కడ ఉందో, దేవుని ప్రార్థన ఎక్కడ ఉందో అక్కడ పరిపూర్ణమైన మార్పు ఉంది. పరిపూర్ణమైన ప్రవర్తన, వారి యొక్క ప్రవర్తనలో మార్పు దేవుడు అనుగ్రహింపజేస్తున్నాడు. కాబట్టి దైవ భక్తితో కూడినటువంటి సాధనము, ప్రార్థనలు చేస్తే అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, స్తుతి ఆరాధన. భక్తి శక్తినిస్తుందా? ఎస్. మనము రాజు అయినటువంటి యెహోషాపాతును అడిగితే చెప్తాడు, తనకు యుద్ధం చేయడానికి సైన్యం ఉన్నారు, అతడు మహావీరుడు, బలాఢ్యుడు. కానీ యుద్ధ సమయం వచ్చినప్పుడు భక్తిని ఆశ్రయించాడు కానీ తన శక్తిని ఆశ్రయించలేదు. తాను తంబురాలు, వాయిద్యములను సైనికుల చేతికిచ్చి సైన్యం ముందు వారందరూ కూడా దేవుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని ఆ గొప్ప దేవుణ్ణి బహుబలముగా ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ ఆరాధన దేవుని యొక్క శక్తిని దింపింది, శత్రువులందరినీ నాశనము చేసింది. ఏ లోయ మరణకరమైన లోయగా ఉందో, నాశనము చేసే లోయగా ఉందో, ఆ లోయ వారికి ఆశీర్వాదపు లోయగా మారిపోయింది. దాని పేరే మార్చబడింది స్తుతి లోయ. ఈరోజు నీ ఆకోరు లోయ స్తుతి లోయగా మార్చబడును గాక. నీ ఇంట్లో అనేకమైన ఆర్తనాదాలు ఉన్నాయేమో, దుఃఖారావం నువ్వు చేస్తున్నావేమో, ఆర్థిక పరిస్థితులను బట్టి ఎలాగ ఈ కాలంలో బ్రతకాలి, మాకు భవిష్యత్ ఏంటి, మార్గం ఏంటని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను, సర్వశక్తి గల దేవాది దేవుని నువ్వు హృదయపూర్వకంగా స్తుతించు, ఆయన్ని ఆరాధించు. నీకు ఆయన మార్గము తెరుస్తాడు. నీకు అదృశ్యమైన మార్గం ఆ గొప్ప దేవుడిని కళ్ళ ఎదుటే నీకు చూపిస్తాడు.
నీవు ప్రమాదాన్ని చూస్తున్నావు, కానీ ఆయన నీకు సమృద్ధిని చూపించబోతున్నాడు. నీవు అపాయాన్ని చూస్తున్నావు నీ కరుణ ఎదుట, కానీ దేవుడు నీకు అభివృద్ధిని ముందుంచబోతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నీవు చూస్తున్నవి కాదు, నీవు రాబో కాలంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు చూడబోతున్నావు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్త కార్యములు చేయడానికి శక్తిమంతుడు. అందుకొరకే మనమందరము జీవము గల దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి, ఆరాధించే వారముగా ఉండాలి. స్తుతించి ఆరాధించి ప్రతి వ్యక్తి యొక్క జీవితం ఆకోరు లోయ, దుఃఖ లోయ, కష్టాల లోయ ఏ లోయగా మారిపోతుంది? స్తుతి లోయగా, ఆశీర్వాదపు లోయగా మారిపోతుంది. నీ గృహము నిండా స్తుతుల చేత నువ్వు నింపు, దేవుడు దాన్ని ఆశీర్వాదములతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అదివరకు కీర్తనగాడు అంటున్నాను, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుదును. నీవు స్తుతించడానికి నోరు తెరువు, దేవుడు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా మనం చూసినట్లయితే దైవ భక్తికి సాధనము దేవుని యొక్క సహవాసం. ఫెలోషిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ చర్చ్, సంఘముతో కూడిన సహవాసం. భక్తి ఏకాంతముగా ఉండి చేసేది మాత్రమే కాదు, అందరితో కూడా కలిసి చేయగలిగేది. ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి భక్తి కలిగిన వాడు అనుకుంటూ ఉంటాము, కానీ ఇతరులకు తాను సహకరించలేనప్పుడు, ఇతరుల యొక్క సహవాసాన్ని తట్టుకోలేని వ్యక్తి భక్తిపరుడు కాడు. అందరి యొక్క సహవాసములో, అందరి యొక్క సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ నిజమైన భక్తిపరుడు. అందుకొరకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడే శాశ్వత జీవమును, ఆశీర్వాదమును దేవుడు ఉండమని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో నీకు ఎలాంటి బలహీనత నుండి, బంధకం నుంచి విడుదల కలిగి ఉండాలన్నా నీవు పరిశుద్ధ సహవాసమును రావాలి, పరిశుద్ధ సహవాసమును కలిగి ఉండాలి. అందుకొరకు చాలా మంది చెప్తున్నారు, ఈ లాక్డౌన్ కారణం చేత దేవాలయాలన్నీ మూతపడ్డాయి, అందుకొరకు మాకు ఆత్మ సంబంధమైనటువంటి విడుదల లేదు, మానసికంగా చాలా కురిగిపోతున్నాం. ఎందుకంటే ఈ లాక్డౌన్లో చాలా మంది పిచ్చి వాళ్ళు అయిపోయారు. అందుకొరకే ఈ 5.0 లాక్డౌన్లో మొత్తాన్ని వదిలేశారు. ఇంకా ఎవరిని పట్టించుకునే పరిస్థితి, ఎందుకంటే ఒకవేళ వదలకపోతే వీళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని మింగేస్తారు. అలాంటి భయంకరమైన కరువు రాబోతుంది. అందుకొరకే వాళ్ళు విడిచిపెట్టేశారు. ఇంకా మీరే కరుణతో సహవాసం చేయండి అంటున్నారు. దైవ భక్తి గలవాడు కరుణతో సహవాసం చేయడు, కరుణ కలిగిన ప్రభువుతో సహవాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని సహవాసం ఉన్నట్లయితే దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది, దేవుని కృప నిన్ను ఆవరించి ఉంటుంది, దేవుని శక్తి, దేవుని యొక్క అగ్ని నిన్ను ఆవరించి ఉంటుంది. కనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ సహవాసం మన యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 5వదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, ఆత్మీయ సౌష్ఠమునకు 5వ సాధనం ఏంటంటే సత్క్రియలు చేయుట. సత్క్రియ అంటే ఏంటి? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడం, నీకు చేయగలిగినంత, నీ తలకు మించి కాదు, చేయగలిగినంత మనం చేయడం. భక్తి కలిగిన వాడు భయపడడు, భయపడేవాడు భక్తి కలిగిన వాడు కాడు. ప్రతిదానికి భయపడిపోయి ఏమండి, పక్క వాళ్ళకి ఏదో దెయ్యం పట్టిందని నీకు దెయ్యం పట్టేస్తుందంటే ఎలాగా? పక్క వాళ్ళకి ఏదో జ్వరం వచ్చిందని నీకు జ్వరం వచ్చేస్తుందంటే ఎలాగా? కానీ ఈనాడు అలాగే ఉంది, ఈ కరోనా కూడా అలాగే ఉంది. ఊర్లో ఒకరికి వస్తే ఊరంతటి భయపెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు మధురవాడ సేఫ్ 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 అనుకున్నాం, మధురవాడలో కూడా నేను ఉన్నానంటున్నాను. కానీ దేవుడు మనతో కూడా ఉన్నందులకు దేవునికి మహిమ కలుగును గాక. సత్క్రియ చేయి. నీవు చేసిన ధర్మ కార్యములు
నీవు చేసిన ప్రార్థనలు నేను అంగీకరించి ఉన్నానంటాడు కొర్నేలుతో దేవుడు. ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు ఇంట తాను జీవగల దేవునికి దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుని దూత వచ్చి చెప్తుంది, కొర్నేలు, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. ఈనాడు ఈ కరోనా కాలంలో చాలామంది మత భేదము లేకుండా, కుల భేదము లేకుండా అందరూ చాలా విరాళముగా సహాయం చేసిన దాతలు చాలామంది ఉన్నారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. దానితో పాటు నువ్వు దైవ భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటే నిశ్చయముగా జీవగల దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుతావు. ఆ మహిమ గల దేవుని జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింపజేస్తాయి. కాబట్టి ఈ దినాన నీ భక్తి ఎలా ఉంది? యోగ భక్తునికి చెప్తున్నటువంటి మాట 4వ అధ్యాయం యోగ గ్రంథంలో ఒక మాట ఉంది. యోగ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము ఈ విధంగా చెప్పబడుతుంది. అక్కడ నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమ వాళ్ళరా, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. నిశ్చయముగా దైవ భక్తి మన యొక్క జీవితంలో మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుడు భక్తి గల వారిని చూస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమును మనం చూసినప్పుడు నిర్గమాకాండం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా దేవుడే స్వయముగా మోషేతో చెప్పినటువంటి మాట ఒకటి అక్కడ మనం గమనించగలము. నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ వచ్చాడు కదా, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవ భక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులు నియమింపవలెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటాడు మనుషుల్లో సామర్థ్యము, దైవ భక్తి, సత్యాశక్తి కలిగిన వారు. దైవ భక్తి గలవారు దేవునికి అవసరం. ఈనాడు మన ప్రభుత్వ ఆఫీసుల్లో, దేశ భవనాలలో అన్నిటిలో దైవ భక్తి గల వారు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క కార్యాలు వారు చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. నిజమైన న్యాయము జరుగుతుంది, ప్రజలకు అందవలసిన న్యాయం జరుగుతుంది. కాబట్టి అలా రీతిలో దేవుడు మన యొక్క దేశంలో ఉన్న ప్రతి అధికార భవనాలలో ఉన్న వారిని మలచును గాక. ఆమేన్. కారణం ఏమనగా దైవ భక్తి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు దైవ భక్తి ఎంత గొప్పదో అక్కడ చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను బిడ్డలారా, ఈరోజు మనందరము సంతుష్టి సహితమైన దైవ భక్తి గల వారమై దేవుని యొక్క సముఖములో ముందుము గాక. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. తిమోతి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, నిరక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తి, దానిలో ఉన్న శక్తి ఎంతో, దాంట్లో ఉన్నటువంటి ప్రభావం ఏంటో అది మర్మయుక్తముగా ఉన్నది, అది గొప్పది. కాబట్టి ఈ రోజు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మీ సొంత రక్షకునిగా స్వీకరించి ఆ గొప్ప దేవుని మీరు బ్రతిమాలుకుని ఆయన యందే భక్తి గలవారుగా ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. ఎలాంటి పరిస్థితులైనా జయించగలుగుతారు, ఎలాంటి వాతావరణంలోనైనా మీరు జయించగలుగుతారు, ఎలాంటి సమస్యల్లోనైనా మీరు బయటికి రాగలుగుతారు. కాబట్టి ఉదయకాల సమయమందు దేవుని జనాంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను ఏంటంటే, ఆ సర్వాధికారణ దేవుని యందు భయభక్తులు కలిగి
భక్తి విషయమై సాధనము చేయండి. నిశ్చయముగా దేవుడు మీ ఎడల గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయం ముందు మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. ఈ కడవరి కాలంలో, ఈ భయానకమైనటువంటి వాతావరణంలో దేవుని యందు విశ్వాసము గలవారమే ముందుకు సాగుతూ నేను చెప్పినటువంటి 5 విషయములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతి ఆరాధన చేస్తూ, దేవునితో సహవాసము కలిగి ఉంటూ, సక్రియలు చేస్తూ దేవునిలో ముందుకు సాగండి. నిశ్చయముగా దేవుడి మనందరినీ ఈ భయంకరమైనటువంటి రోగముల నుండి, ఈ రోగమే కాదు రాబో ఉపద్రవాలన్నింటిలో నుండి, ఎందుకనగా ప్రభు ముందుగానే తెలియజేశాడు, నా రాకడ సమయంలో ఇవన్నీ మీకు జరుగుతాయి. కానీ వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే మెలకువగా ఉండి ప్రార్థించమన్నాడు. కనుక ప్రభు చెప్పిన ప్రకారముగా ప్రస్తుత కాలము ఇవన్నీ జరుగుతున్నాయి. దేశాల గురించి విభిన్న పేర్లు ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం. అవన్నీ పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. చైనాను అందరూ డ్రాగన్ అంటారు. ఆ డ్రాగన్, ఆ మహాగణ సర్పం గురించి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ విధముగా ప్రతి దేశముల గురించి సింబల్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో యుద్ధ వాతావరణం కొన్ని చోట్ల ఏర్పడుతుంది. రోగం మరొక ప్రక్క మనల్ని బాధిస్తుంది. కరువు కాచకాలు మరొక ప్రక్క వేధిస్తున్నాయి. ఇవేమి వచ్చినా మనం భయపడకుండా ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. హల్లెలూయా. చాలా మంది ఈ యొక్క లాక్డౌన్ కాలంలో బలహీనతకు గురైనటువంటి వారు ఉన్నారు, అస్వస్థతలకు గురైనటువంటి వారు ఉన్నారు. ఈ సమయం మందు ప్రతి ఒక్కరిని కూడా, ఈరోజు మన మంచి తల్లి గారు కూడా బలహీనత తీసుకురాబడ్డారు. నిశ్చయముగా దేవుడు ఆమెని ముట్టి స్వస్థపరచని నమ్ముచున్నాను. గత శుక్రవారం సాయంత్రం మన వెనుక ఎస్ఐ గారు సచిన్ గారి ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక సహోదరికి దయ్యం పట్టినప్పుడు నేను కూడా వెళ్ళలేదు. డానియల్ పాస్టర్ నేను ప్రార్థన చేశాను. దేవుడు గొప్ప విడుదల సహోదరికి ఇచ్చాడు, ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు. అలాగే సంఘంలో కొంతమంది పిల్లలు, కొంతమంది పెద్దలు అస్వస్థలు ఉన్న వారందరినీ దేవుడు ముట్టి స్వస్థపరుచున్నాడు. దేవుని యొక్క మహాకృపలో ఇంతవరకు మనందరినీ దేవుడు కాపాడాడు. ఇక మీదటను కాపాడినట్లు మనందరం రెండు చేతులు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాఘనుడు, మహోన్నతుడును, మృత్యుంజయుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో మేము నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకున్నారు. మా పాటల ద్వారా మీ నామానికి మహిమను ప్రభు తెచ్చుకుని ఉన్నారు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఏ రోజు ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరూ ప్రభు ఆ వాక్యానుసారమైన జీవితమును అనుగ్రహింపజేసి నీ కృపలో నీ బిడ్డలను ఎత్తుపట్టుకోవాలి. ప్రభు, బలహీనతలో అస్వస్థతలో వచ్చిన వారందరినీ ముట్టండి. ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వాళ్ళు బలహీనతతో బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడు యేసు శక్తివంతమైన నామములో నీ లేఖనములు చెప్పినట్లు సంపూర్ణమైన విడుదలయు స్వస్థతయు కలుగును గాక. నీ మహిమను కనపరచండి. మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకుంటూ ఈ వాక్యము ద్వారా అందరినీ బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడును త్వరలో రానున్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనందరికీ ఇది మొదలు ప్రభు రాకడే వరకు సదా తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.